ఏంటి రే లే లేరా ఫిట్ వచ్చినట్టుంది చేపట్టు చేతిలో పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా గట్టిగా అమ్మా ఎవరయ్యా నువ్వు? నాది ఊరు కాత, నాకెవరూ లేరు. అమ్మాయ్యా లేదని బాధపడమాక, సరేనా? సరే. ఇగో ఆకలిస్తే ఇంటికి వచ్చి ఓ ముద్ద తినిపో. ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. లే పద, ఒక అంచునువా జాగ్రత్తగా. నేను వస్తున్నాలని వెనకాల జాగ్రత్తగా వెళ్ళు. వీరన్నా, మళ్ళీ కౌలు పనిలోకి రావచ్చు కదా, ఖర్చులకైనా చేతిలో 4 డబ్బులుంటాయి. ఏ నాకేం తక్కువ? అయినా నేను ఇలా సంతోషంగా ఉంటాను నీకు ఇష్టం లేదా? ఇగో నా మాటిని నువ్వు కూడా పని చేయటం మానే. చూడమ్మా ఈ విడ్డూరం, మీ మావయ్య కూరగాయలు తెస్తానని వెళ్ళి 2 గంటలైంది. అక్కడ ఎవరితో సోది కబుర్లు చెప్తున్నాడు ఏంటో. ఏందయ్యా ఇది? ఎప్పుడని వెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు? కూరగాయలు కొనటానికని వెళ్ళావా, పండించడానికి వెళ్ళావా? ఇదేం పోయింది? ఇంట్లో కూర్చొని ఎన్నేం చెబుతావు? మన ఊళ్ళో కూరగాయల ధరలు ఎట్ట మండిపోతున్నాయి. పక్కూరు సంతలో సౌకర్యం దొరుకుతున్నాయని అంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చా. కూరగాయలు తెచ్చినందుకు సంతోషించాలి కానీ అలా కసురుకుంటావేందే? అబ్బో సరిపోయిందయ్యా నీ సంబడం. వెనకటికి నీలాంటోడే కడుపుతో ఉన్న పెళ్ళం కొబ్బరి నీళ్ళు అడిగితే కొబ్బరి బొండాల కోసం కేరళ వెళ్ళాట. వాడు తిరిగి వచ్చేసరికి వాడి కొడుకు ఎదురొచ్చి ఎవరు నువ్వు అన్నట్ట. అట్టా ఉంది నీ అవ్వారం. నీతో చెప్పాను చూడు, నాది 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 బుద్ధి తక్కువ. నేను వెళ్ళినా కూడా ఈ పాటికి వంట అయిపోయింది నాన్న. ఏంటో ఏందమ్మా మీ ఆయనకి మధ్య కాస్త ఎటకారం ఎక్కువైందే? ఏమ్మా బెమ్మంగాడేడి? కమలాపురంలో ఏదో పనుందనేసి ఉదయాన్నే వెళ్లారు మామయ్య. అయ్యో మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇప్పుడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఇష్టం లేదా ఆడికి? చాచా ఈ ఇంట్లో మీరు ఎవ్వరు నా మాట అనరు. నా మాట నీదెల్లా, నా బిడ్డ ఒక్కతే. అమ్మా కృష్ణవేణి, మీ నాన్నకో మంచి కాపీ పెట్టి తీసుకురా అమ్మా. స్కూల్కి వెళ్ళి ఆడిస్తుంది నీ బిడ్డ వేడి వేడి కాఫీ. మీరంతా ఒక్కటేనే, మిమ్మల్ని మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఎట్ట బతుకుతారో ఏంటో. పిల్లలు, ఇప్పుడు ఏం రాశాను చదువుదామా? అమ్మా, ఈ ఇల్లు, ఊరు, ఏం చేస్తున్నావురా? రిపేర్ నాన్న. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. ఊరికినే కూర్చోలేవా? ఏదోలే నాన్న, ఖాళీగానే ఉంటున్నానుగా, ఏం తోచక. ఏరా ఎక్కడికి వెళ్ళావురా? కమలాపురంలో పని దొరికితే వెళ్ళాను నాన్న. ఎందుకురా నీకు ఈ కష్టం? అయినా అంత దూరం వెళ్ళి పని చేయాల్సిన కర్మ నీకేం వచ్చిందిరా? నువ్వు ఇలాగే మాట్లాడు. అసలే మన ఊర్లో ఎవరు మనకి పని కూడా ఇవ్వడం లేదు. నువ్వు ఇలాగే ఉంటే పక్కూర్లో ఎవరు మన మొహం కూడా చూడరు. మొన్నటికి మొన్న ఆ సతీష్ గాడు ఇంట్లో తలుపులు సరిగా పడ్డం లేదని ఇంటికి పిలిచాడు. పనంతా అయిపోయాక డబ్బులు అడిగితే మీకు ఓటుకి డబ్బులు ఇచ్చిందే కాకుండా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వాలా అని ఎగతాళి చేశాడు.
అవును నాన్న, మొన్న వాడెవడో నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం ఉందని పిలిచాడు. అక్కడకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేశాక తెలిసింది అక్కడ ఎటువంటి ఉద్యోగమూ లేదని. ఆ అంగళ్ళలో ఉన్న పోరంబోకు బ్యాచ్ వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారని. మీకు నేను చెప్పేది అదేరా, మన ప్రభుత్వాలు మన కోసం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తూ ఉంటే ఇంట్లో మూసుకొని కూర్చొని ఉండటానికి మీకేంటి నొప్పి? అది మానేసి కష్టపడతాం, పని చేస్తాం అంటారు. మేము ఇలానే బతకాలని మీరు అనుకునుంటే అసలు మాకు పెళ్లిళ్ళు ఎందుకు చేశారు నాన్న? రేయ్, ఏంట్రా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటమ్మా, మా బతుకులేదో మేము బతుకుదామంటే మమ్మల్ని బతకనివ్వరు. పట్నం వెళ్ళేదన్న పని చేసుకుందామంటే ఇదిగో ఈ పెద్ద మనిషి ఏమో ఊరు వదిలి వెళ్ళొద్దంటున్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా? ఆఖరికి నా భార్య ఒక మోర మల్లెపూలు అడిగితే కూడా ఎవరినో అడిగి తెచ్చుకోవాలా? రే, అలా కాదురా. మీ నాన్న ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాడు కదా. ఈ మాటలు చెప్పే మా నోర్లు మోయిస్తున్నాడు. ఆ? ఉండు, ఇక్కడ కదే, అక్కడ పెట్టు. నువ్వు ఇట్రా, ఇక్కడ కూర్చో. ఏంటి లక్ష్మి ఇది? ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, అన్ని పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఆ? నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ముసల్దాని అయిపోతున్నావు. చాలే సరసం. సరసం కాదే, నిజం. అది కాదయ్యా, మనం మన పిల్లల్ని చాలా బాధ పెడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. వాళ్ళంటే చిన్నపిల్లలు, లోకం తెలీదు. పెద్దదానివి, నువ్వు కూడా అలా మాట్లాడతావు? నేను ఏం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. కష్టపడి ఏదో సాధిద్దాం అనుకుని కష్టాలు పాలవడమే మళ్ళాంటి వాళ్ళకు ఉండే తలరాత. ఆ రాతన పిల్లలకి రాకూడదని నా తాపన. అదే వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే. అది కాదయ్యా. నీ చెప్పేదినవే. నా కొడుకుల గురించి నాకు ఎలాంటి గుబురు లేదే. నా ఆలోచన అంతా నా బిడ్డ గురించే. తల తాకట్టు పెట్టింది సరే, మహారాజు లాంటి అడిగిచ్చి పెళ్లి చేస్తా. చాలే సంపడం. మింగ మెతుకులేదు గాని మీసాలకి సంపెంగను అన్నాడంట. వెనకడికి నీలాంటోడు. ఎవరో ఆఫీసర్ వచ్చినట్టున్నాడు చూడు. ఏరా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అభి కదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా? ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు. అది కాదు అభి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రేయ్, అలా ఏం కాదులేరా. అభి, నేను గుర్తున్నావా నీకు? సారీ, నీకు. రేయ్, ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే సారీ రా, చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బాయి కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడివయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు, బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్. రే 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 రే. నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. అలా ఇసిరేస్తావేంట్రా? మనం వెనక్కి కూర్చుందాం భద్రా. సరేనా? సరే మామ, డోర్ లేదు వెనకాల, ఎక్కడెక్కాలి? రండ్రా. ఇలాంటి వచ్చారా? ఇదేంట్రా, ఒకటే డోర్ ఉంది.
ఇప్పుడు చూడండి రా, వీడు వీడి బిల్డప్లో అంటే ఏంటి మనకన్నా హైట్ ఉంది. రైడు నువ్వే చూడు. ఒరే అబే, ఏమైనా కార్లోంచి దిగి అలా నడుచుస్తుంటే హీరోలాగా ఉంటుంది తెలుసా. రేయ్, ఆ ముసలోడు చూడరా. ఈ ముసలోడు వచ్చాడు. రేయ్, అక్కడ రా, ఇదో. అభి నువ్వా? పెద్దనాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు అన్నా? అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టున్నావు, ముందే రెస్ట్ తీసుకో. ఆయనతో తర్వాత మాట్లాడొచ్చు. రౌడీ వెధవ, అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు. నీ సంగతి ఏంట్రా? అంతా ఓకే పెద్దనాన్న. మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాయంట్రా. అది కాదు పెద్దనాన్న. ఏది కాదురా, ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా? అభి అమ్మా ఎంతసేపు అయింది నాన్న ఇప్పుడే వచ్చానమ్మా. వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి? నేను మాట్లాడింది నీ గురించేనమ్మా. ముందు లోపలికి రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా. మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు. నాన్న నేర్పిన అలవాటే కదమ్మా. చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ, అదే అలవాటైపోయింది. అమ్మా నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? ఎందుకు అలా అడుగుతున్నావు? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాన్న చనిపోయినాక ఇంతకాలం నేను రానందుకు. ఏమో నాయనా, మీరు బాగా చదువుకున్నోళ్ళు. మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు. నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయివాడిని చేసినట్టు మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను. పంట పండితే బాగుంటాం, అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం. ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది. కానీ 4 ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది. అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా. ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు. నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను, నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. ఇక ఈ దూరం చాలమ్మా. ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్లడానికే. నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా. పెద్దిల్లు, పని మనిషి, చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు. నాతో వచ్చేయమ్మా, సంతోషంగా ఉందాం. అక్కడ మీ నాన్నుండడు కదరా. ఇక్కడ ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి. వాటితోనే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈ ఇల్లు వదిలి నేనెలా వస్తాను? అలా కాదే. నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తిను. ఎప్పుడు సిగరెట్ ఏంట్రా? 18 రూపాయలు రా. వస్తుంది కారేదిరా. ఇక్కడికి కారెందురా? అయినా అలా సరదాగా ఈ ఊరుగాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. సరదాగానా? ఈ పెంట వాసన ఏదో ముందు పదండ్రా, నా ఊరు చూసి వద్దాం సరదాగా. చాలా కాలం అయింది. చెప్పండి రా ఊరు విషయాలు. ఏముంది? ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. మా దగ్గర ఏముంది? నువ్వే చెప్పాలి. చాలా మారిపోయావు. నేనేం మారలేదురా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటబ్బాయ్, మన సుబ్బయ్య కొడుకు వంట కదా? మీ అన్నయ్య చెప్పాడులే, హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా? అవును. నెలకి 4-5 లక్షలు జీతం అంట కదా? ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట, నన్ను రమ్మన్నారు. నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు. మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే. సరే అన్న. వస్తాను బాబు. ఏరా, నీకు నెలకు 5 లక్షల జీతమా? నువ్వు మామూలుడు కాదురా బాబు. రేయ్, బాగా చదివాను, జాబ్ కొట్టాను, అందులో ఏముందిలే. అయినా మామ ఆయన ఎవరు? ఆయన పేరు రవీంద్ర నాయుడు, మన ఎంపీటీసీ. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉదయం ఒక ఆయన చూసావే, ఆయన పేరు జయసింహారెడ్డి, మన అపోజిషన్ లీడర్. గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా 10-15 ఓట్లే తేడా. ఇంట్రెస్టింగ్.
అసలు మన ఊర్లో ఏయ్, politics పదండ్రా అంటే- బాబు పదండి. హాయ్ రా, ఊరెలా ఉంది? ఏం మారలేదురా, అలానే ఉంది. కానీ చాలా బాగుందిరా. అది సరే కానీ అత్త ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా, టైం చూసి ఒప్పియాలి. సరే. రేయ్, మన రాముగాడిని, బుజ్జిగాడిని, లక్కీగాడిని కలిసారా? రేయ్, నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ జాబు శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు. అప్పులు అడుగుతారు ఈ అద్దవాళ్ళు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా. రేయ్, ఆ బేవారసగాళ్ళ గురించి నీకు తెలీదు. పాపం రా, లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా. వాళ్ళకి ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే. కదా, అందుకే మూసుకొని ఫోన్ పెట్టేయ్.